నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ యొక్క దేశాల్లో అయితే కానీ యుద్ధ భయం అయితే వెంటాడుతూ ఉందన్నమాట. ఇరాన్ మరియు అమెరికా మనం చూసుకుంటే పరస్పర సవాళ్ళు అయితే విసురుకుంటూ ఉన్నాయి. మా పైన దాడి చేస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తామని చెప్పి ఇరాన్ సవాల్ విసిరింది. అలాగే అమెరికా కూడా మనం చూసుకుంటే ఏమాత్రం తగ్గకుండా అయితే యుద్ధ విమానాలు మరియు అలాగే యుద్ధ ఓడలు అన్నీ మనం చూసుకుంటే కానీ ఇరాన్ వైపు తీసుకువెళుతూ ఉంది. ప్రస్తుతం అమెరికా మీడియా తెలిపిన వివరాల ప్రకారం 5వ తరం F-35 యుద్ధ విమానాలు మిడిల్ ఈస్ట్కు వెళుతూ ఉన్నాయని చెప్పేసి, ఈ చర్య ఈ ప్రాంతంలో పెరుగుతూ ఉన్న ఉద్రిక్తతలను మరియు పెరిగిన సైనిక ఉనికిని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి అమెరికా మీడియా ప్రకటించింది. అమెరికా నుంచి సైనికులు మరియు యుద్ధ విమానాలు బయలుదేరాయి. గల్ఫ్ దేశాలు అయితే వీటిని తిరస్కరిస్తూ ఉన్నాయన్నమాట. తమ భూభాగాలను అమెరికా వాడుకునేదానికి మేము ఒప్పుకోమని చెప్పేసి సౌదీ ఇప్పటికే ప్రకటించిందనమాట. సౌదీ యువరాజు ఎవరైతే ఉన్నారో, సౌదీ అరేబియా గగనతలం నుంచి కానీ సౌదీ అరేబియా భూభాగాన్ని ఇరాన్ పైన దాడులు చేసేందుకు మేము అనుమతించమని చెప్పేసి అమెరికాకు స్పష్టం చేయడంతో అయితే ప్రస్తుతం అమెరికా కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇరాన్ పైన దాడి చేయాలంటే కానీ అమెరికాకు ఒక స్థావరం అయితే కావాలి, ఒక భూమి అయితే కావాలి. ఆ భూమి మీద నుంచి లేకపోతే సముద్రంలో నుంచి దాడులు అయితే చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా మాత్రం ఒకటే ఖండించిందనమాట. కువైటు, ఖతారు, బెహ్రెన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఖండిస్తే కానీ దాదాపు యుద్ధం ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. లేకపోతే కానీ అమెరికా యుద్ధ విమానాలు మరియు సైనికులను భారీ ఎత్తున అయితే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి అయితే తరలిస్తూ ఉంది. మరి ఏం జరగబోతుందో అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం జరగకూడదని చెప్పేసి మనం కూడా అయితే కోరుకుందామన్నా. ఎందుకంటే ఈ యుద్ధం మొదలైతే కానీ 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పేసి విశ్లేషకులు, నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఇజ్రాయిల్ కూడా మనం చూసుకుంటే కానీ ఇరాన్ మీద దాడికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిందనమాట. మళ్ళీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.